ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు పాత్రికేయ సోదరులందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారి రుణాల మాఫీ మీద తాను ఇచ్చిన స్టేట్మెంట్. ఇంతకు ముందు కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా మేము పదే పదే ఆ ఎన్నికల్లో మేము అంటూ వచ్చాం, ఈ ఎన్నికలు విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు అని చెప్పి పదే పదే ఎన్నికల్లో మేము ప్రచారంలో ఎప్పుడు చెబుతూ వచ్చాం. నిన్న మొన్న జరిగిన పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చిన మాటలను ఒక్కసారి వింటే నిజంగా ఇది నిజం అని చెప్పడానికి వేరే నిదర్శనం కూడా అవసరం లేదు. వంచన అన్నది ఏ స్థాయిలో జరిగింది అని చెప్పడానికి ఒకసారి ఉదాహరణ చెప్పాలి. మాటి మాటికి చంద్రబాబు నాయుడు గారు తాను అంటూ వస్తూ ఉన్నాడు, రాష్ట్రం విడిపోయింది కాబట్టి హఠాత్తుగా జరిగిపోయింది అన్నట్టుగా, తనకేమీ రాష్ట్రం విడిపోయింది కాబట్టి తాను చేయలేకపోతూ ఉన్నట్టుగా అని రకరకాల సంజాయిషీలు రకరకాలుగా మభ్యపెట్టే కార్యక్రమాలు తాను చేస్తా ఉన్నాడు. రాష్ట్రం మొట్టమొదటిగా విడగొడుతూ ఉన్నప్పుడు అన్యాయం జరుగుతూ ఉంది అన్న సంగతి తనకు తెలిసి ఉన్నా కూడా దగ్గర ఉండి తాను ఓటు కూడా వేయించాడు. అన్యాయం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ రోజు ఓటు మరి వేయించి రాష్ట్రాన్ని విడగొట్టారు అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రాష్ట్ర పరిస్థితులు కాదు. చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు రాష్ట్ర పరిస్థితి ఏమిటి అని. తెలిసిన తర్వాతనే, రాష్ట్రం విడిపోయిన తర్వాతనే పార్లమెంట్లో తాను స్వయంగా ఓటేసి మరి రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత, రాష్ట్రానికి తిరిగి వచ్చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాలకు సపరేట్గా రెండు మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సెపరేట్ మేనిఫెస్టో. రెండు మేనిఫెస్టోల్లోనూ తాను చెప్పాడు, పూర్తిగా వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పిన అంశం, పూర్తిగా డాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని తాను చెప్పిన అంశం ఏ రోజు కూడా తన మేనిఫెస్టోలో కానీ మరి ఏ సందర్భంలో అయినా కూడా ఆయన ఎటువంటి అంశాలు ఎప్పుడూ కూడా పెట్టలేదు. ఇది మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఏప్రిల్ 11వ తారీఖున ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖ రాశారు. ఈ లేఖలో తాను రాసిన ఈ లెటర్లో ఒక్కసారి ఈ పారాగ్రాఫ్ నేను చదివి వినిపిస్తా. These promises were also included in the manifesto accordingly. Further, it is submitted that TDP will ensure the implementation of its promises irrespective of caste, creed and gender, full stop. The financial implications of these promises were taken note of. The financial implications of these promises were taken note of. అంటే రాష్ట్ర వనరుల మీద నాకు పూర్తి అవగాహన ఉన్నది,
ఉన్న నేపథ్యంలో నేను నా మేనిఫెస్టోలో ఏమేం చేస్తాను అని నేను చెప్పాను, నాకు పూర్తి అవగాహనతో నేను చేస్తున్నాను అని చెప్పిన అని ఎలక్షన్ కమిషన్కు తాను రాసిచ్చిన లేఖ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత, తన నాయకుల చేత, తన కార్యకర్తల చేత ప్రతి ఇంటిని వెళ్ళేట్టుగా చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఆ కార్యకర్తల చేత, అమ్మా మీకు ఎంత రుణాలు ఉన్నాయి, అమ్మ మీద ఇంట్లో డాక్రా రుణాలు ఉన్నారా, ఎంత రుణం ఉందమ్మా, ఓహో ఇంతుందా, వ్యవసాయ రుణాలు ఎంతున్నాయమ్మా, ఓహో ఇంతుందా, బంగారు రుణాలు ఏమైనా తెచ్చి పెట్టుకున్నారమ్మా, ఒకవేళ తెచ్చి పెట్టుకోకపోతే బంగారు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టండి అమ్మా, పెట్టి ఇంకా రుణాలు తెచ్చుకోండి అమ్మా, ఒకవేళ మీరు ఇంత పెట్టుకోగలిగితే మీకు ఇంత ఇంకా వస్తాయమ్మా, మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారా, మీకు 4 లక్షల రుణాలు మాఫీ అవుతాయమ్మా, చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోండమ్మా, రుణాలన్నీ ఆయన మాఫీ చేస్తాడమ్మా అని చెప్పి ఇంటింటికి ఈ పేపరు, చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన పేపర్ ఇది, పాంఫ్లెట్ మీద సైన్ చేసిన పేపర్. తను అన్నాడు దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి, అందుకే రైతుల రుణాల మాఫీ పైన నా మొట్టమొదటి సంతకం చేస్తాను, 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, ఉచిత విద్యుత్ ఇస్తాను, ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలి, అందుకోసం డాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాను. దీంట్లో ఇంకా చాలా చెప్పాడు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తానని కూడా దీంట్లో అన్నాడు. అది కాస్త పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చిన పేపర్ ఇది. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసే రోజున ఈనాడు దినపత్రికల్లో వచ్చిన పెద్ద యాడ్ ఇది. ఈనాడు దినపత్రిక, దాంట్లో వచ్చిన పెద్ద యాడ్, అడ్వర్టైజ్మెంట్, వ్యవసాయ రుణాలు రద్దు, వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్, డాక్రా రుణాలు రద్దు. దీంట్లో ఇంకా చాలా చెప్పాడు అనుకో. ఇంటికి ఒక ఉద్యోగం, ఒకవేళ ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అని కూడా చెప్పాడు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్తు, ఇవన్నీ కూడా చెప్పాడు. కానీ కాస్త ఇవి పక్కన పెడితే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను, డాక్రా రుణాలు మాఫీ చేస్తాను అంటానన్న మాటలు. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఏమిటో, ఎలా ఉందో తెలియదు అని చెప్పేదానికి అవకాశం లేదు. కారణం ఏమిటంటే ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ అన్నది పీరియాడికల్ గా జరుగుతూ ఉంటాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మీటింగులు జరుగుతూ ఉంటాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి బ్యాంకులు అంతా కూడా మొత్తంగా కూర్చొని ఒక కమిటీగా వాళ్ళు రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. దానికి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు అధ్యక్షత కూడా వహిస్తారు. నెట్లో ఉంటాయి, డౌన్లోడ్ చేస్తే వెంటనే వివరాలు కూడా వస్తాయి. ఎవరు కూడా ఇది 180, ఉదాహరణకు చెప్పవలసి వస్తే ఇది 181 ఎస్ఎల్బిసి, ఇది జూన్ 4, 2013లో వచ్చిన రిపోర్ట్. ఇది ఎక్కడ కూడా చూసినా కూడా ఈ 12వ పేజ్ ఇలా ఇస్తారు స్టేట్మెంట్లు. టోటల్ అగ్రికల్చర్ అడ్వాన్సెస్ 31/3/2010 68,658 కోట్లు. 31/3/2011 టోటల్ అగ్రికల్చర్ అడ్వాన్సెస్ 83,000 కోట్లు. 31/3/2012 1,01 కోట్లు 690 కోట్లు. 31/3/2013 1,25,760 కోట్లు అని ఇట్లా ప్రతి ఎస్ఎల్బిసిలోనూ రాష్ట్రంలో రుణాలన్నీ ఎన్ని తీసుకున్నారు, రాష్ట్రంలో ఏ రుణాలు ఎంతెంత తీసుకున్నారు, ఎంతమంది తీసుకున్నారు, ఇవన్నీ ఎస్ఎల్బిసి మీటింగ్లలో మామూలుగా చెప్తా ఉంటారు. ఇవన్నీ తెలిసే చంద్రబాబు నాయుడు గారు
ఎన్నికల వేళ తాను ఇవ్వాల్సిన హామీలన్నీ తాను ఇచ్చాడు. అదొకటి జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు కనీసం అంటే ఎన్నికలప్పుడు ఒక 50 మీటింగుల్లో మాట్లాడింటాడు. ఆ మీటింగ్కి సంబంధించిన డివిడి కాపీలు. దీంట్లో ఒక 25 మీటింగులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రకరకాల సందర్భాలలో ఏమేం మాట్లాడాడు మీటింగుల్లో అని. ప్రతి మీటింగులోనూ రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాను, డాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేసేస్తున్నాను, బాబు వస్తాడు రుణాలన్నీ మాఫీ అయిపోతాయి, బాబు వస్తాడు జాబ్ వస్తుంది, అన్నీ మాట్లాడుతూ మాట్లాడుతూ మోసం చేస్తున్న డివిడి కాపీలు. ఇది డివిడి కాపీలు ఏమైనా మీరు చూడడానికి ఏమైనా ఉత్సాహంగా ఉన్నారు అని అంటే 1-2 శాంపుల్గా మీకు ఏదైనా చూపిస్తాం. చూడమ్మా, ఏదైనా రెడీగా ఉంటే ప్లే చేయండి అమ్మా, శాంపుల్గా చూపిస్తాం 1-2. మన రైతుల రుణాల మాఫీ ఫైలు మీద మొట్టమొదటి సంతకం చేయబోతున్నాడు. మన కష్టాలన్నీ తీరిపోతాయి. రైతన్నలకు చంద్రబాబు హామీ, రైతు రుణాలన్నీ నెల రోజుల్లో మాఫీ. ఆఖరిసారి అడుగుతున్నాను, అప్పు కడతావా, రోజుతో తెచ్చుకోమంటావా? ఒక్క నెల రోజులు ఆగండి అయ్యా, మా చీకటి రోజులన్నీ పోతాయి. ఎలా? మా అన్న చంద్రబాబు వస్తారు, మా మహిళా రుణాలన్నీ రద్దవుతాయి. అవును, మా చంద్రబాబు వస్తాడు, మా అందరికీ వెలుగులు తెస్తాడు. తెలుగుదేశంతో తెలుగింటి ఆడపడుచులకు రుణమాఫీ, తెలుగుదేశంతో స్త్రీలోకం హ్యాపీ. సైకిల్ గుర్తుకే ఓటేయండి, తెలుగుదేశాన్ని గెలిపి. మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడింది ఏదైతే నేను రైతుల రుణమాఫీ ఇస్తానన్నానో ఇది సాధ్యం కాదంటున్నారు. మీ అనుభవం ఎంత, మీరు ఎంత రాజకీయ అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది, ఏం చేస్తారని మీకు తెలుసు. అనుభవం ఉందా రాజకీయాలలో? నాకు 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది. రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, ప్రపంచానికి నేను పాఠాలు చెప్పా. అవన్నీ సంబంధించిన మాటలు అవన్నీ. ఇది 184th SLBC మీటింగ్. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అధ్యక్షతన జూన్ 30వ తారీఖున జరిగిన 184th SLBC మీటింగ్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్, తానే అధ్యక్షత వహించాడు ఈ మీటింగ్కు. ఈ మీటింగ్లో క్లియర్గా వ్యవసాయ రుణాలు ఎంత అంటే 87,612 కోట్ల రూపాయలు అని చెప్పి క్లియర్గా బ్యాంకర్లు అందరూ తన అధ్యక్షతని క్లియర్గా రాసిచ్చారు. డాక్రా రుణాలు అన్ని కలిపి ఎంత అని అంటే క్లియర్గా 14,204 కోట్లు. అంటే రెండు కలిపితే 87,612 కోట్లు, 14,204 కోట్లు కలిపితే 101,816 కోట్ల రూపాయలు. అదే అధ్యక్షత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించిన అదే SLBC మీటింగ్లో ఇష్యూస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్, అంటే ఫార్మర్లకు ఉద్దేశించిన రైతులకు ఉద్దేశించిన ఇష్యూస్, రైతులకు ఉద్దేశించిన ఇష్యూస్ మీద బ్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రెజెంటేషన్. ది ఫార్మర్స్ ఆర్ రిలక్టెంట్ టు పే / renew the crop loans and other agricultural loans anticipating debt waiver.
The reluctance has been observed even in cases of the reluctance has been observed thoroughly. As loans have not been renewed, the farmers cannot be covered under the crop insurance schemes. అంటే లోన్లు రెన్యువల్ కాలేదు కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది రైతులకు వర్తించదు అని చెప్తా ఉన్నారు. The farmers are also losing the benefit of interest subvention owing to non-repayment of subvention, owing to non-repayment as subvention is linked to prompt repayment. అంటే the farmers are, మళ్ళీ ఒకసారి చదువుతాను, the farmers are also losing the benefit of interest subvention schemes owing to non-repayment as subvention is linked to prompt repayment. అంటే టయానికి రైతులు కట్టనందువల్ల రుణాలు, ఇంతవరకు పావులా వడ్డీకే రైతులకు రుణాలు అందుబాటులో ఉన్న పరిస్థితి నుంచి వాళ్ళు 12.5% నుంచి 13% వడ్డీలు కట్టవలసిన పరిస్థితిలోకి ఇవాళ రైతాంగం పోతా ఉంది అని చెప్తా ఉన్న మాటలు ఇవి. నేను అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే, అయ్యా 184th SLBC రిపోర్టు మీరే అధ్యక్షత వహించారు. 87,612 కోట్లు వ్యవసాయ రుణాలని చెప్పారు వాళ్ళు. 14,204 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు అని చెప్పడం జరిగింది బ్యాంకర్స్. మొత్తంగా 101,816 కోట్లు. దీన్ని మీరు ఎందుకు తగ్గిస్తున్నారో నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా. మీరు ఎందుకయ్యా కోటయ్య కమిటీ వేశారు? కోటయ్య కమిటీ వేసి మీ ఎజెండానే కోటయ్య ద్వారా చెప్పించే ప్రయత్నం చేసి ఎందుకు ఇవాళ మీరు పరిమితులు పెట్టి ఎందుకు మీరు ఈ రకంగా తగ్గించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు? మీరు ఇవ్వాల్సింది ఇంత క్లియర్ కట్గా ఉంది. ఎందుకు మరి మీరు ఈ రకంగా కోటయ్య గారిని పెట్టి కోటయ్య గారి ద్వారా మీ ఎజెండాను రుద్ది పరిమితులు పెట్టి ఎందుకు రుణాలు తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు? ఈ మాదిరిగానే కొద్ది రోజుల కిందట మనం అందరం కూడా చూసాం. కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల కిందట ఈ రకంగానే తాను చేయాల్సింది చేయకుండా ఒక మంత్రి పరిమితులు పెట్టేసరికి కేవలం 2012-13 సంవత్సరానికి మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఒక మంత్రి చెప్పిన వెంటనే ఏం జరిగింది? ప్రతి గ్రామంలోనూ దిష్టి బొమ్మలు కాల్చారు. కాల్చిన దానిలో ఎవరెవరున్నారు? తెలుగుదేశం పార్టీ ఉంది, మేము ఉన్నాం, బీజేపీ పార్టీ ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి. అందరూ దిష్టి బొమ్మను కాల్చేశారు. మాట చెప్పింది ఇది, మీరు మాట చెప్పింది ఇది, మీరు చేస్తా ఉన్నది ఇది అని చెప్పి వెంటనే ఒక రోజు తర్వాత కేసీఆర్ గారే వచ్చి, లేదు నేను మాట తప్పడం లేదు, మాట మీద నేను నిలబడతాను అని చెప్పి మళ్ళీ మాట వెనక్కి తీసుకున్నాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అక్కడ కేసీఆర్ గారు మాట తప్పినప్పుడు దిష్టి బొమ్మలు దగ్ధం చేసి మాట తప్పితే ఒప్పుకునేది లేదు అని చెప్పి మీరన్నారు, బీజేపీ పార్టీ అంది, మేమన్నాం, ప్రతిపక్ష పార్టీ అన్నింది. మరి మీ దాకా వచ్చేసరికి పట్టపగలు ఈ మాదిరిగా మీరు మోసం చేస్తూ ఉంటే, ఉన్నవి రుణాలు 102,000 కోట్లు దాదాపుగా ఉంటే మీరు నిన్న మొన్న నిస్సిగ్గుగా 35,000 కోట్ల రూపాయలకు మీరు తగ్గించే కార్యక్రమం చేస్తున్నాము అని నిస్సిగ్గుగా మీరు చెప్తా ఉంటే మీకు ఇది వర్తించదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా అడగదలుచుకున్నా. మొన్న కార్యకర్తలు నేను వెళ్ళినప్పుడు శ్రీకాకుళంలోనూ అక్కడ ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు నేను కొన్ని మాటలు మాట్లాడా.
ఈ మధ్యకాలంలో నా దగ్గరికి కార్యకర్తలు వస్తున్నారు, వచ్చి అడుగుతా ఉన్నారు, అన్నా ఎవరైనా కూడా పిక్ పాకెట్ చేస్తే 420 కేసు పెడతారన్నా, లేకపోతే ఎవరైనా గ్రామాలలో ఏదైనా చిట్ ఫండ్ కంపెనీకో దానికో దీనికో మోసం చేస్తే పోలీస్ స్టేషన్కి పోతే 420 కేసు పెడతారన్నా, మరి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆయన మీద 420 కేసు పెట్టాలన్నా 840 కేసు పెట్టాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నారన్నా అని చెప్పి ఇవాళ ప్రజలు అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు పెట్టాలనో అన్నది చంద్రబాబు నాయుడు గారు తన గుండెల మీద చేసుకుని తన మనస్సాక్షిని అడుక్కోవాల్సిందిగా అడుగుతున్నా. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే 1,02,000 కోట్ల రూపాయలను 30-35 కోట్లకు తగ్గిస్తా ఉన్నారు. అంటే 35% తీసుకొస్తున్నారు. ఆ తగ్గించిన సొమ్ము కూడా పోని ఎప్పుడు ఇస్తున్నారు అని అంటే అది చెప్పరు. ఎలా ఇస్తారు అని అంటే దాని మీద కూడా స్పష్టత ఉండదు. గతంలో మీరే రుణాలు చెల్లించవద్దు అని చెప్పారు. ఇవాళ మీరే మళ్ళీ ఆశ్చర్యం ఏమిటంటే రుణాలు చెల్లించండి అని చెప్పి మీరే చెప్తున్నారు. ఖరీఫ్ లోన్స్ ఓన్లీ వెన్ ఫార్మర్స్ పే బ్యాక్. మొన్నటి దాకా రుణాలు చెల్లించద్దండి, బాబు వస్తాడు రుణాలు చెల్లిస్తాడు అని అన్నారు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని ఏముంది అని చెప్పి ఇవాళ మీకు కొత్త లోన్లు కావాలంటే రుణాలు మీరు చెల్లించండి, చెల్లించకపోతే మీ అవస్థలు మీరు పడండి అని చెప్పి చెప్తున్నారు. మీరే ఇవాళ రుణాలు చెల్లించండి, ఆ తర్వాత మీకు కుదిరితే మేము ఇస్తామంటున్నారు. అంటే రుణాలు మీరు కట్టేసేయండి, మాకు కుదిరితే మేము ఇస్తామంటున్నారు. అంటే కుదరకపోతే మీరు ఎవరనే కదా అని అర్థం. ఆ 30-35 కోట్లకు కూడా కుదిరితే ఇస్తాం, కుదిరినప్పుడు ఇస్తాం, కుదరకపోతే మీ అగసాట్లు మీరు పడండి అని చెప్పకనే చెప్తా ఉన్నట్టు కదా. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే రైతులకు ఇవాళ కొత్త రుణాలు అందాలంటే పాతవి వడ్డీతో సహా కడితే తప్ప రెన్యువల్ కావు. మరి మీ మాట నమ్మి రుణాలు కట్టకుండా ఉన్న రైతులను ఆదుకోవలసిన మీరే రుణాలు కట్టండి లేదా మీ తిప్పలు మీరు పడండి అనడం ఎంత మటుకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు మభ్యపెట్టే కార్యక్రమం ఎంత దారుణంగా జరుగుతూ ఉందంటే ఒకవైపు డబ్బులు లేవంటారు, రాజధాని కోసం ఉండీలు పెడతారు, అంతటితో ఆగరు. అడవుల్లో పెరుగుతూ ఉన్న కోయని చెట్లను కూడా అమ్మడానికి వీల్లేదని తెలిసి కూడా అవి కూడా తాకట్టు పెట్టి రుణాలు తీరుస్తామంటారు. ఎక్కడైనా కూడా అడవిలో ఎర్రచందనం చెట్లుంటే ఆ పెరుగుతా ఉన్న చెట్లు కోయని ఆ చెట్లను కూడా మార్కింగ్లు చేసేసి అవి కూడా తాకట్టు పెట్టి బ్యాంకులకు అమ్మేస్తామంటున్నారు. వాళ్ళు ఏమైనా బ్యాంకులు ఏమైనా చెవులో పూలు పెట్టుకున్నారా, లేకపోతే మీరు చెవులో పూలు పెట్టచ్చు అని ప్రజలకు మీరు చెవులో పూలు సులభంగా పెట్టచ్చు అని అనుకుంటున్నారా అంటున్నా. ఒకవైపున చెట్లను కోస్తే అది స్మగ్లింగు, ఇల్లీగలు అని చెప్పి కేసులు పెడతాం. అటువంటిదే బ్యాంకులకు కోయని చెట్లను మార్కింగ్లు చేసేసి రుణాల కోసం పెట్టేస్తాం, సెక్యూరిటైజేషన్ అని అంటున్నారు. ఏమి అన్యాయం! చెవుల్లో ప్రజలకు ఇంత దారుణంగా పూలు పెట్టడం అనేది ఎంత మటుకు సమంజసం? ఇదొకటే అనడం లేదు, ఇసుక క్వారీయింగ్ మీద వచ్చే ఆదాయం మీద సెక్యూరిటైజ్ చేసేస్తామంటున్నారు. ఒకవైపునేమో
హైకోర్టులు బ్యాన్ చేస్తూ ఉన్న ఇసుక మైనింగ్ను. ఇసుక మైనింగ్ చేస్తే ఉన్న డ్యాములు కూలిపోతాయి, డ్యాములకు నష్టం జరుగుతూ ఉంది, పర్యావరణం పూర్తిగా నష్టపోతూ ఉంది, నీళ్లు ప్రవాహం సరిగ్గా జరగకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది అని సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఇసుక తవ్వకాలను బ్యాన్ చేస్తూ ఉంటే, తమిళనాడులో అయితే ఇసుక ఇప్పుడు థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇది వాస్తవం అన్న సంగతి అందరికీ తెలిసి ఉన్నా, సాధ్యం కాదు అని తెలిసినా ఇసుక తాకట్టు పెట్టేస్తాడట. రోజుకొక అబద్ధం, పూటకొక అబద్ధం. ఇలా ప్రజలను మభ్యపెడుతూ పోవడం ఎంత మటుకు సమంజసమని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. మీ మోసం వల్ల ఇవాళ రైతులకు జరుగుతా ఉన్న నష్టం ఏమిటో తెలుసా? ఇవాళ రైతులకు డాక్రా రుణాలు కలిపితే రాష్ట్రంలో 87,000 కోట్లు ప్లస్ 14,000 కోట్లు, దాదాపుగా 1,02,000 కోట్లు రెండు కలిపితే. దీని మీద ఇంతకు ముందు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద 3% వడ్డీ కట్టే పరిస్థితి నుంచి ఇవాళ 12.5-13% వడ్డీ కట్టే పరిస్థితిలోకి వచ్చింది. 1,02,000 కోట్ల మీద 13% వడ్డీ అంటే దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు. ఈ 13,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల దగ్గర నుంచి పిండి వసూలు చేయబోతున్నారు ఈ బ్యాంకులు. 1,02,000 కోట్లు అసలైతే 13,000 కోట్లు, మళ్ళా 13,000 కోట్లు ఈ సంవత్సరం వడ్డీ కట్టాలి రైతులు. ఈ వడ్డీ కట్టవలసిన ఈ బాధ్యత ఎవరిది అని చెప్పి నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీ పుణ్యాన ఇవాళ రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ పోయింది. బ్యాంకుల్లో రుణాలు రెన్యూవల్ చేస్తేనే క్రాప్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇవాళ రైతులు రెన్యూవల్ చేసే పరిస్థితిలో లేరు. నువ్వేమో రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తావో చెప్పవు. దానివల్ల కారణం ఇవాళ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా రైతులకు అందని పరిస్థితి. కొత్త రుణాలు రావడం లేదు. ఇప్పుడు మీరే మీ రుణాలు కట్టండి, లేదంటే మీరే మీ తిప్పలు పడండి అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. ఎప్పుడు కడతారో చెప్పడం లేదు. ఎలా అంటే స్పష్టత లేదు. ఈ ఏడాది వ్యవసాయం ఎలా చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రైతన్న కొట్టుమిట్టాడుతున్నారు మీ పుణ్యాన. మీ మోసాల వల్ల ఇవాళ డాక్రా అక్కచెల్లెమ్మలు, రైతన్నలు ఇద్దరూ కూడా అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నారు అని అంటే దానికి కారణం సోల్లీ చంద్రబాబు నాయుడు గారే. మీ డాక్రా రుణాలకు, మీ డ్రామాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో అయితే ఏ రకంగా వాళ్ళు వెనకడుగు వేసినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అయితే మొత్తంగా దిష్టిబొమ్మలు కాల్చి ఏ రకంగా అయితే తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చామో, ఆ ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో వెంటనే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఏ రకంగా అయితే తాను తన మాట కట్టుబడి ఉంటాను అని ఏ రకంగా అయితే చెప్పాడో, అదే రకమైన ఒత్తిడి మీ మీద కూడా తీసుకొని రావడం కొరకు మీ చేత కొత్త రుణాలు వచ్చేట్టుగా చేసేందుకు, పాత రుణాల మీద వడ్డీ భారం ఈ 1,01,816 కోట్ల రూపాయలకు సంబంధించి 12.5% వడ్డీతో దాదాపుగా 12-13 కోట్ల రూపాయల వడ్డీ కూడా మీ చేత కట్టించేందుకు, మీ మీద ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనూ పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమానికి
రైతులకు తోడుగా నిలబడేందుకు, అక్క చెల్లెమ్మలు, డాక్రా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు ప్రతిపక్షంలోని అన్ని పార్టీలను ప్రతిపక్షంలోని ఉన్న అన్ని పార్టీలకు ఇవాళ వాళ్ళందరినీ కూడా దీంట్లోకి వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నా. బీజేపీ పార్టీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వచ్చి పార్టిసిపేట్ చేసి రైతులకు అండగా నిలబడండి, అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడండి అని చెప్పి ప్రార్థిస్తున్నా. కారణం ఏమిటంటే తెలంగాణలో ఇదే జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా వెనకడుగు వేసే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా అయితే ఒత్తిడి తీసుకొచ్చామో, అక్కడ ఏ రకంగా అయితే దిష్టిబొమ్మలు కాల్చి ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగామో అదే పరిస్థితిని మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొచ్చే దాంట్లో భాగంగా తీసుకొచ్చే కార్యక్రమంలో తోడుగా ఉండేందుకు అందరినీ కూడా రేపటి నుంచి జరగబోయే ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కనీసం ఎప్పుడు చేస్తారో కూడా చెప్పని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితులను ఎండకడుతూ నిరసన తెలుపుతూ ప్రతి గ్రామంలోనూ చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మను నరకాసుర వధ అన్న నామకరణం చేస్తూ 3 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ చేసేట్టుగా పూర్తిగా రైతులను, అక్కచెల్లెమ్మలను దీంట్లో పూర్తిగా పార్టిసిపేట్ చేయవలసిందిగా వైఎస్ఆర్సీపీ అన్ని విధాలుగా తోడుగా అండగా ఉంటుందని చెబుతూ మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలను కూడా రిక్వెస్ట్ చేస్తూ అందరినీ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఒకటే అర్థం కావడం లేదు తల్లి, ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఏ రోజైతే తగ్గించినాము అని చెప్పారో ఆ రోజు ప్రజలు బయటకు వచ్చారు తల్లి. ఒక్కసారి గతానికి వెళ్ళి మెమరీని కొంచెం రిఫ్రెష్ చేసుకో తల్లి, రిఫ్రెష్ చేసుకోవాలి తల్లి, చాలా అవసరం. ఎప్పుడైతే నాయన నరసింహారెడ్డి అనుకుంటా, రాజేంద్ర అనుకుంటా, ఎప్పుడైతే తాను చెప్పాడో అప్పుడు ప్రజలు బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేశామమ్మా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు, అదే మాదిరిగా రైతులకు తోడుగా నిలబడేందుకు, అదే మాదిరిగా డాక్రాకు చెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు పూర్తిగా పార్టీ స్థాయిలో తోడుగా ఉంటామని కూడా చెప్తా ఉన్నాం. ఏందయ్యా మాట్లాడుతున్నారు, నువ్వు కూడా అసలు పార్టిసిపేట్ చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారిని అంత డిఫెండ్ చేసుకోవడం మంచిది కాదబ్బా. కానీ 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 నీదే టీవీ తల్లి? కిరణ్ కుమార్ రెడ్డి ఛానల్. కరెక్ట్ 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 కరెక్ట్. నీకేమైనా చెప్పారమ్మా జారిపోయారని చెప్పి? నాకు ఒకటే ఆశ్చర్యంగా ఉంది మా, అసలు టాపిక్ ఎందుకు పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారి తరపున ఎందుకు ఇంతగా కొన్ని సెక్షన్స్ ఆఫ్ టీవీ ఛానల్స్, కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నా నాకైతే అర్థం కావాలి. అసలు నిజంగా ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి ఏం జరుగుతా ఉందో ఒక్కసారి అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఇవాళ రైతులు బ్యాంకులకు పోతే రుణాలు అందడం లేదు. ఎవరికైనా ధ్యాస ఉందా? ఒక్కసారి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి రైతులకు రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి ఒక్కసారి అడిగే ప్రయత్నం చేశారా? ఒక్క నిమిషం ఎందుకు 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 ఇవ్వడం లేదని చెప్పి ఇప్పుడు అడిగే ప్రయత్నం చేశారా? ఎందుకు ఇవాళ ఖరీఫ్ మొదలై జూన్ 23వ తారీఖున ఖరీఫ్ మొదలై దాదాపుగా ఇప్పటికీ 3 వారాలు పైచిలుకు అవుతా ఉంది. ఇంతవరకు ఒక్క రైతుకు ఒక రుణాలు అందడం లేదు.
రుణాలు అందని పరిస్థితిలో ఇవాళ రైతు వ్యవసాయం ఎలా చేయాలని అర్థం కాని పరిస్థితిలో రైతు అని ఉన్నాడు. డాక్రా అక్క చెల్లెమ్మలకైతే వాళ్ళ అకౌంట్ల నుంచి డబ్బులు డెబిట్ అయిపోతున్నాయి. కట్టని వాళ్ళకు నోటీసులు వస్తూ ఉన్నాయి. బంగారు రుణాలు వేలమేసే పరిస్థితిలో ఇవాళ జరుగుతూ ఉంది. ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చే ఆలోచన చేయడం అన్నది చాలా దురదృష్టకరమైన పరిణామం అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ చెప్తూ, రాజకీయం చేయాలి అన్న ఆలోచనను కాస్త పక్కన పెట్టి కాస్త ప్రజల తరపున, రైతుల తరపున, అక్క చెల్లెమ్మల తరపున నిలబడేందుకు, మాట్లాడేందుకు సంసిద్ధం కావాలని, సంసిద్ధంగా ఉండవలసిన బాధ్యత మీడియా పరంగా మన అందరికీ కూడా ఉంది అన్న సంగతి కూడా మనం మర్చిపోకూడదు అని చెప్తూ, మీ మీడియా సోదరులందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నాను. ఒక్కసారి నడుం బిగించండి, ఒక్కసారి కదలిక మొదలు పెట్టండి. బ్యాంకు మేనేజర్ల దగ్గరికి వెళ్ళి ఎందుకు రుణాలు ఇవ్వడం లేదని చెప్పి గట్టిగా మైకులు పెట్టి అడగండి. రైతన్నలకు రుణాలు ఇప్పించే విషయంలో మీరు కూడా మీ వంతు కృషిని, మీ వంతు పాత్రను కూడా పోషించవలసిందిగా కూడా సవినయంగా మీడియా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అమ్మా.